నేటి రాశి ఫలాలు మకర రాశి వారికి ఈరోజు ప్రశాంతమైన జీవనం అనేది లభిస్తుంది. అలాగే ఇంతకాలంగా ఒడిదుడుకులను ఏవైతే ఎదుర్కొంటున్నారో ముఖ్యమైన పనులలో వాటిని అధిగమిస్తారు. అలాగే మకర రాశి వారికి ఈరోజు శుభవార్తలు అనేవి అందుతాయి. అలాగే ఈరోజు తండ్రి తరపు వారి నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే స్థిర నివాసం ఏర్పరచుకున్నారో వారికి మంచి శుభయోగం అనేది కలుగుతుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగ మార్పునకు ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే మకర రాశి వారికి విదేశీయానం అనేది ఉంది. అలాగే సినీ ప్రముఖులకు మంచి ప్రశంసలు అనేవి దక్కుతాయి. రాజకీయ నాయకులకు అనుకూలత ఉంది. కళాకారులకు, క్రీడాకారులకు ఊహించని అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక రొయ్యల, చేపల చెరువు వారికి కూడా మంచి లాభాలు అనేవి గడిస్తారు. పాడి పరిశ్రమ వారికి కూడా మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు మకర రాశి వారు రుణాలను తీర్చగలుగుతారు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు మకర రాశి వారు సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. ఇక వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. మకర రాశి వారు చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. అలాగే తమ గృహమున శుభకార్యాలను నిర్వహిస్తారు. ఇక ఈరోజు మకర రాశి వారికి రావాల్సిన సొమ్ము అనేది సకాలంలో చేతికి అందడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఇక ఏవైతే స్థిరాస్తి వివాదాలు నెలకొని ఉన్నాయో వాటిని సోదరుల సహాయంతో రాజీ చేసుకుంటారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉన్నతమైన ఉద్యోగ అవకాశం అనేది లభిస్తుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు మరింత అభివృద్ధి బాటలో సాగుతాయి. మకర రాశి వారు దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మకర రాశి వారి యొక్క మిత్రులు అన్ని విషయాలలో సహాయ సహకారాలను అందిస్తారు. అలాగే సంఘంలో పేరు ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి. ఇక ఈరోజు మకర రాశిలోని నిరుద్యోగులు, విద్యార్థులు శుభవార్తలను అందుకుంటారు. ఇక ఈరోజు ప్రముఖులతో పరిచయాలు లబ్ధిని చేకూరుస్తాయి. అలాగే గృహ నిర్మాణ యత్నాలు ఎవరైతే చేపడుతున్నారో మరింత వేగవంతమవుతాయి. అలాగే ఈరోజు అదనపు రాబడి అనేది లభిస్తుంది. ఇక దీర్ఘకాలిక రుణ బాధలు తీరే సమయంగా చెప్పవచ్చు. భార్యాభర్తల మధ్య ఏవైతే కలహాలు నెలకొని ఉన్నాయో అవి తీరిపోతాయి. ఇక ఈరోజు మకర రాశి వారు ఇంట వేడుకలను నిర్వహిస్తారు. మకర రాశిలోని వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు తమ భాగస్వాములతో సఖ్యత ఏర్పడడం వలన మంచి లాభాలను పొందుతారు. ఇక విద్యార్థులు అనుకున్న ఫలితాలను పొందడం వల్ల సంతృప్తిగా ఉంటారు. కళాకారులకు, క్రీడాకారులకు మంచి అవకాశాలనేవి లభిస్తాయి. సాంకేతిక నిపుణులకు ఉన్న చికాకులు తొలగిపోతాయి. ఇక ముఖ్యంగా మకర రాశిలోని మహిళలకి ప్రోత్సాహంగా ఉంటుంది ఈరోజు. ఇక ఈరోజు మకర రాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు తెలుపు, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.